గాఢతమములైన మూఢ విశ్వాసాల జలదిలోన మునుగు జనులకెల్లా స్వేచ్ఛ గోరువాడే సిద్ధుండు బుద్ధుండు. కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తివే శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, చాలా లోతుగా పాతుకుపోయిన మూఢనమ్మకాలన్నీ నీటిలో మునిగిపోవుచున్న జనులను రక్షించుటకు ప్రయత్నించువాడే సిద్ధుడు బుద్ధుడు. మూర్ఖంగా అన్నింటినీ నమ్మకూడదు. నిర్మలము అవిద్య మాలిన్యము, మలినమైన ప్రకృతి మాయ అగును. మాయతునుగ నచ్చల మార్గంబు కాన్పించు. కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తివై శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, నిర్మలమైనది విద్యా జ్ఞానం, మలినమైనది అవిద్య అజ్ఞానం. మలినాలతో నిండిన ప్రకృతి మాయగా మారుతుంది. ఈ మాయ తొలగిపోయినప్పుడు స్థిరమైన మార్గము కనిపిస్తుంది. విద్యతో జ్ఞానం పొందడం ముఖ్యం. బ్రహ్మసూత్ర భాష పంక్తులు వల్లించి ఆచరింపకున్న అధముడగును. భేద బుద్ధి విడవ వేదాంతయై కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తిపై శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, బ్రహ్మసూత్రాలైన జ్ఞానవాక్యాలను నోటితో వల్లించి అవి ఆచరణలో పెట్టుకునేవాడు అధముడవుతాడు. భేదబుద్ధి విడిచిపెడితే వేదాంతవేత్త అవుతాడు. భేదబుద్ధి విడిచిపెట్టాలి. తెట్టగట్ట బూది తిరుమణి తిరుచూర్ణములు మోగాన బూయ, ముక్తి రాదు చిత్తశుద్ధి లేని చేష్టలు దుష్టాలు. కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తిపై శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, మందంగా విభూది గంధం కుంకుమ బొట్లు ముఖంపై పూసుకున్నంత మాత్రాన ముక్తి రాదు. ఇవన్నీ చిత్తశుద్ధి లేని వారు చేసే చేష్టలు మోసాలు. చిత్తశుద్ధి ముఖ్యం. భుజముపై కాల్చుకొన్న భుజముపై జందెంబు పోగు వేసుకొన్న ముక్తి రాదు. నేను మేనులోన నెరంగిన ముక్తి. కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తిపై శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, ఉపదేశమని భుజమును కాల్చుకొని భుజంపై జంధ్యము వేసుకున్నంత మాత్రాన ముక్తి రాదు. నేను అనే జీవుని మధ్య, మేను అనే శరీరం మధ్యలో నేను అనువారు ఎవరో తెలుసుకోగలిగితే ముక్తి లభించుతుంది. తనను తాను తెలుసుకోవడం ముఖ్యం. ఒళ్ళు పెళ్ళు గాల్చు కళ్ళగొరుండైన ఉల్లమందు కొల్లు నెల్లగాల్చి కొల్లలాడు ముక్తి చల్లని గొరుడైనా. కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తివై శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, దొంగ గురువు అబద్ధాలతో ఉపదేశమని ఒంటిపై బొబ్బలు వచ్చినట్లు కాలుస్తాడు. నిజమైన గురువు శాంతంతో హృదయంలో నున్న మలినాలన్నీ కాల్చి ముక్తిని ప్రసాదిస్తాడు. నిజమైన గురువును తెలుసుకోవడం ముఖ్యం. కాంతి వెంట నందకారమున్నట్లుగా పగలు వెంట రాత్రి పడిన రీతి, మంచి వెంట చెడ్డ మసలక తిరుగుగాడు. కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తిపై శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, వెలుతురు వెంబడే చీకటి ఉంటుంది. పగలు వెంటనే రాత్రి వస్తుంది. మంచి వెంట ఎప్పుడు వదలకుండా చెడు తిరుగుతూనే ఉంటుంది. మంచి చెడ్డలు గమనించాలి. వీలువాలు లేని వెంగలి రాయళ్ళు, ముక్తి కొరకు కాక భుక్తి కొరకు చదివి వేదములను సమత పోనాడిరి. కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తిపై శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, ఏమి చేస్తున్నారో తెలియని, ఏమి చెయ్యాలో తెలియని వెర్రివారు ముక్తి కొరకు కాకుండా
కేవలం ముక్తి కొరకు వేదములను చదివి జీవితము సాగిస్తారు. ముక్తి పొందడం ముఖ్యమని తెలుసుకోవాలి. స్వార్థపరత పెంచి పరసౌఖ్యములు దృంచి తనకు గలుగా దాన తనియలేక లోకములను మృంగా లోనించు నీచుండు కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తివై శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, స్వార్థమును పెంచుకొని ఇతర సౌఖ్యములను చెడగొట్టి తనకున్న దానితో తృప్తి పడగా లోకములో ఉన్నదంతా మింగాలని చూస్తుంటారు నీచుడు. నీతి నిజాయితీగా బ్రతకాలి. నీతి రీతి లేక నైతిక పతితులై నరులకుండు లక్షణములు మరచి క్రూర జంతువులుగా మారిపోయిరి జనులు కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తివై శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, నీతి లేక రీతి లేక ధర్మాన్ని విడిచిపెట్టి మానవులకుండే లక్షణాలు మర్చిపోయి జనులు క్రూరమైన జంతువులాగా మారిపోయినారు. మనిషిలాగానే జీవించడము ముఖ్యం. పరతత్వ బోధ గురుభక్తిహీనుండు మాయకుండు భూతమాత్రికుండు మస్తరుండు విత్తమత్తురంగడు కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తివే శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, పరమార్థిని గూర్చిన తత్వబోధను గురుభక్తిహీనుడు, మాయలు చేయువాడు, భూతమాంత్రికుడు, ఈర్ష్య కలిగినవాడు, ధనవంతుడు తెలుసుకోలేడు, తెలుసుకొనుటకు ప్రయత్నించరు. ప్రతి మానవునికి బ్రహ్మజ్ఞానం పొందడం ముఖ్యం. దేహదారులెల్ల దేహేంద్రియాదుల బంధనములన జిక్కి పరముగనక పుట్టి చచ్చి పుట్టుచూనుందురు కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తివై శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, శరీరంలో దాల్చిన మానవులందరూ దేహంలోని ఇంద్రియాల బంధనాలలో చిక్కుకొని దైవాన్ని తెలుసుకోలేక పుట్టి చస్తుంటారు, చచ్చి పుడుతుంటారు. మానవులందరికీ బ్రహ్మజ్ఞానం పొందడం ముఖ్యం.